మీ కాన్స్టిట్యుయెన్సీలో అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనే అవగాహన ఉందండి? తప్పకుండా ఉంది. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీ నాకు కొత్త కాదు, ఈ జిల్లా కొత్త కాదు. నేను 2 సంవత్సరాలు ఈ జిల్లాలో పనిచేశాను. ఓకే. 2009-11 మధ్యన ప్రతి గ్రామాన్ని తిరిగాను, ప్రతి రైతు గురించి నాకు తెలుసు. ఓకే. ఇక్కడ పత్తిపాడు నియోజకవర్గం కంప్లీట్గా గ్రామీణ నేపథ్యం, వ్యవసాయ నేపథ్యంతో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ రైతులు గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తారు. వాళ్ళకి చిరకాల వాంఛగా ఉండేది ఏంటంటే గుంటూరు ఛానల్ పొడిగిస్తే థైలాండ్ వాళ్ళకి నీళ్ళు వస్తాయి, సకాలంలో నీళ్ళు అందుతాయి అన్నటువంటిది ఒకటి. ఓకే. రెండవది నల్లపాడు వాగు చిన్న వర్షం వచ్చినా అది పొంగి పంట పొలాలు ముంచేస్తుంది. అయ్యో. సో ఈ రెండు వాళ్ళకి చాలా కాలంగా ఉన్నటువంటి అతిపెద్ద సమస్యలు. సో ఈ సమస్యలు నేను కలెక్టర్గా ఉన్నప్పుడు నల్లపాడు వాగుకి సంబంధించి నివారణ కోసం వైకుంఠపురంలో ఒక బ్యారేజ్ ప్రపోజ్ చేశాం. సో అక్కడ నీళ్లను మనం అరికట్టగలిగితే ఇక్కడ పొంగు రావడానికి వీలు ఉండదు, అది కృష్ణా జలాల్లో ఉంటుంది, ఆనకట్ట నుంచి మనం రెగ్యులేట్ చేయొచ్చు అని తీసుకొస్తే ఈరోజు అది స్టార్ట్ అయింది. ఓకే. సో అలాగే పులిచింతల ప్రాజెక్టును రెగ్యులేట్ చేయగలిగితే మనకు అక్కడి నుంచి వచ్చేటటువంటి వరద నీరు అక్కడే ఆపేయచ్చు, 40 టీఎంసీల నీరుని మనం ఆపొచ్చు అని చెప్పి నత్తనడకతో ఉన్నటువంటి పులిచింతల్ని గేట్ల వరకు తీసుకెళ్ళారు నా 2 ఏళ్లలో. రాత్రింపగలు కష్టపడ్డాం. ఇలాంటివి చాలా చేశాం. కాబట్టి రైతుల దృష్టిలో నేను ఒక ప్రజల కలెక్టర్గా ఉన్నా. అట్లనే పేదలకు సంబంధించి అనేక కాలనీలు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేయడం. ఈరోజు గుంటూరులో నా పేరు మీద ఒక కాలనీ ఉంది, రామాంజనేయ కాలనీ. ఓకే. సో ప్రతి వాళ్ళకి నాకు పరిచయం ఉంది. ఆ రోజుల్లో కూడా యువతకు సంబంధించి ఈ కార్యక్రమాలు చేసే విషయంలో కూడా చాలా నేను ఆదరణ పొందాను. కాబట్టి గుంటూరు అనేది నాకు మా సొంత ఊరు లెక్క. ఇక్కడే 2 బిడ్డలు పెళ్ళిళ్ళు చేశాను. మరి పక్కనే నేను విజయవాడలోనే 10 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. 5 సంవత్సరాలుగా హెచ్ఆర్డీలో మంగళగిరి ఆఫీసులో పనిచేస్తున్నాను తెలుగుదేశంలో. కాబట్టి గుంటూరు నాకు పుట్టినిల్లున్నట్టు. అయితే మీ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే మేకతోటి సుచరిత గారు, ఆవిడ మాజీ హోమ్ మినిస్టర్ కూడా. సో ఆ నియోజకవర్గం అసలు ముందు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నా సరే భద్రత, లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా మీ నియోజకవర్గంలో అంటే ఆ పత్తిపాడు నియోజకవర్గంలో ఎవరికైనా సరే అంటే విమెన్కి కావచ్చు, అంటే ఆడపడుచులకు కావచ్చు, లేదా యువతకు కావచ్చు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరిగి అటువంటి ఘటనలు ఏమైనా సరే మీ నోటీస్లోకి వచ్చాయా? సుచరిత గారు ఉన్నప్పుడు, హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మొదటి 3 సంవత్సరాల్లో నేను చెప్తున్నాను, మన రాష్ట్రము మహిళల మీద జరిగినటువంటి దాడుల్లో నంబర్ 1 స్థానాన్ని పొందింది దేశంలోనే. మహిళల మీద అత్యాచారాలు జరిగినటువంటి రాష్ట్రంలో కూడా మొదటి స్థానం ఉంది. ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ చెప్పినటువంటి రిపోర్ట్, నేను చెప్పిన రిపోర్ట్ కాదు. మన రాష్ట్రంలో కూడా మనం చూసాం చాలామంది మహిళల మీద అత్యాచారాలు, దౌర్జన్యాలు జరిగితే దానికి అతిగతి లేదు. అంతెందుకు సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన కూతబెట్టి దూరంలో ఒక మహిళని మరి అత్యాచారం చేసి చంపేస్తే ఇంతవరకు దాని మీద పురోగతి లేదు. సో నా దృష్టిలో హోమ్ మినిస్టర్ అయినా ఆమె ఎక్సర్సైజ్ చేసినటువంటి పవర్స్ 0. ఓకే. ఆ పవర్స్ అన్నీ ఎక్సర్సైజ్ చేసింది ఎవరో మీకు తెలుసు. సో కాబట్టి ఇక్కడ హోమ్ మినిస్టరు ఫెయిల్యూర్ అనే దానికన్నా హోమ్ మినిస్టర్ని పరిపాలన చేయించే దాంట్లో వైసీపీ ప్రభుత్వం ఫెయిల్యూర్ అని నేను అంటాను. ఓకే. సో ఇప్పుడు మామూలుగా మనం చూస్తూనే ఉన్నాం, చట్టసభలు అంటే అసెంబ్లీ సాక్షిగా ముందు అసెంబ్లీలో ప్రజాధనం, విలువైన సమయం, అందరూ మేధావులు, ప్రజలు గెలిపించిన వాళ్ళ నాయకులు అక్కడ ఉంటారు, ప్రజా సమస్యలపైన చర్చలు జరగాలి, వాటి పరిష్కార మార్గం చూడాలి. అటువంటిది అక్కడ వాడుతున్న భాష, మాట్లాడుతున్న తీరు, ఇవన్నీ చూస్తుంటే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్గా మీరు ఏమాత్రం అక్కడ కొనసాగించడానికి అవకాశం ఉంటుంది మీ మనుగడని? ఇక్కడ పార్టీ నేపథ్యం కానీ పార్టీని నడిపించే వ్యక్తి యొక్క మానసిక స్థితిని బట్టి కింద ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు పనిచేస్తారు. నేను గమనిస్తున్నది, ఒక అధికారిగా కూడా గమనించాను. చాలా అసెంబ్లీలకి మేము కూడా అధికారులుగా ఇన్పుట్ ఇవ్వడానికి వెళ్తాం, మా మంత్రుల చేత సమాధానాలు చెప్పించడానికి. కానీ నేను ఈ 5 ఏళ్లలో
అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటనలు కానీ అసెంబ్లీలో గౌరవ సభ్యులు వాడబడినటువంటి భాష కానీ పూర్తిగా వ్యతిరేకంగా ఉంది, వైవిధ్యంగా ఉంది. కొత్త కొత్త పదాలకి నిర్వచనాలు వచ్చాయి. సో సభలో లేనటువంటి వాళ్ళ గురించి విమర్శలు, కొన్ని ఎథిక్స్ ఫాలో కావాలి, అవి లేవు. అయితే గతంలో మనము ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో కూడా విమర్శలు అనేవి సబ్జెక్టు పరంగా ఉండేవి, మేము గమనించాం. సబ్జెక్టు పరంగా ఉండేవి, వ్యక్తిగత దూషణలు అనేవి లేవు. అయితే ఈ 5 ఏళ్లలోనే వ్యక్తిగత దూషణలు ఉన్నాయి. కాబట్టి ఇది రాజకీయానికి దాన్ని సొంతం చేయడం కానీ దాన్ని ఆపాదించడం కానీ తప్పు. వ్యవస్థ రాజకీయంలో పార్టీలు మారినప్పుడు ఆటోమేటిక్గా సంస్కృతి మారుతుంది. ఇక్కడ ఇప్పుడు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఒక రోల్ మోడల్గా ఎందుకు ఉండకూడదు? మమ్మల్ని చూసి ఇంకా 10 మంది ఎందుకు మారకూడదు? ఇప్పుడు ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జాబితాను మనం చూస్తే డాక్టర్లు, ఇంజనీర్లు, మళ్ళీ మేధావులైనటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు. సో డెఫినెట్గా చదువుకున్నటువంటి వాళ్ళు కొంత విచక్షణ చూపుతారన్నది నా భావన, నా వ్యక్తిగత భావన. అట్లని లిటరేట్స్ చూపరు అనేది కాదు, నిరక్షరాస్యులు వాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉంటారు. బట్ ఒక భావనతో ఒక చదువుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి రేపు మా ప్రభుత్వం వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ 5 ఏళ్లలో శాసనసభలో జరిగినటువంటి సంఘటనలు కానీ భాష కానీ పునరావృతం కాదన్నది నా గట్టి ప్రగాఢం.